ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్తో 40వ మ్యాచ్లో తలపడతాయి. డీసీ 8 గేమ్లలో కేవలం 3 విజయాలతో మాత్రమే గెలిచింది. జీటీ కూడా పట్టుదలతో ఉంది. వారు 8 ఔటింగ్లలో 4 విజయాలను సాధించారు. అయితే ఈ సీజన్లో ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో టైటన్స్ను ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ గేమ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్లో ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 267 పరుగుల ఛేదనలో డీసీ 10 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. ఈ మైదానంలో సాధారణంగా తక్కువ బౌన్స్ ఉండే పిచ్లు ఉంటాయి. కాబట్టి స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. డీసీ వెస్ జీటీ ప్లేయర్స్ బాటిల్స్ చూస్తే ఇలా ఉన్నాయి. నెంబర్ 1 శుభ్మన్ గిల్ వెస్ అనిరిక్ నార్కే. శుభ్మన్ గిల్ తన చివరి 2 ఔటింగ్లలో తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అలా జరగకపోవచ్చు. ఇది ఇలా ఉండగా అనిరిక్ నార్కే గతంలో శుభ్మన్ గిల్పై విజయం సాధించాడు. 6 ఐపీఎల్ మ్యాచ్ల్లో అతన్ని 3 సార్లు అవుట్ చేశాడు. జగ్ ప్రెజర్ వెస్ రషీద్ ఖాన్. డీసీ యొక్క జగ్ ప్రెజర్ మర్గర్ తన ఐపీఎల్ కెరీర్లో మెరుపులా ప్రారంభించాడు. తన మొదటి 3 ఔటింగ్లలో 222.22 స్ట్రైక్ రేట్తో 140 పరుగులు చేశాడు. జీటీ యొక్క కొత్త పేసర్లు పవర్ ప్లేలో ఈ సీజన్లో బాగా రాణించలేకపోయినందున రషీద్ ఖాన్ని పరిచయం చేయవచ్చు. పవర్ ప్లే ఓవర్లలో ప్రెజర్ మెర్గర్ 16 టీ20 మ్యాచ్లలో 5 సార్లు లెగ్ స్పిన్నర్లకు తన వికెట్లు సమర్పించుకున్నాడు. నెంబర్ 3 రిషబ్ పంత్ వెస్ మోహిత్ శర్మ. డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్లో కొన్ని అద్భుతమైన నాకులు ఆడాడు. జీటీ అతన్ని హిట్టింగ్ను ఆపాలని చూస్తుంది. చివరి ఓవర్లో మోహిత్ శర్మ, రిషబ్ పంత్ల మధ్య పోరు ఉంటుంది. నెంబర్ 4 డేవిడ్ మిల్లర్ వెస్ కుల్దీప్ యాదవ్. డేవిడ్ మిల్లర్ ఇటీవల గాయం నుండి కోలుకున్న తర్వాత జీటీ ప్లేయింగ్ లెవెల్లోకి తిరిగి వచ్చాడు. ఈ ఎడమ చేతి డ్యాషర్ మిడిల్ ఓవర్లో కుల్దీప్ యాదవ్తో తలపడవచ్చు. గతంలో 6 టీ20 మ్యాచ్ల్లో అతన్ని 2 సార్లు అవుట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో, అలాగే ఏ ప్లేయర్ రాణిస్తారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.